నమస్తే వాస్తవ్ సార్. ఇది అంటే ఆయన 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 చేసే దాని మీద బోల్డ్ అన్ని కామెంట్స్ వస్తున్నాయి. తెంపరితనం అని, ట్రంపరితనం అని. మీరు ఎలా చూస్తున్నారు సార్? ఓవరాల్ 360 డిగ్రీస్లో చూస్తే మీకు ఈ అంశం ఎలా కనిపిస్తుంది? రెండు విషయాలు, ఒకటేమో అమెరికా అగ్రరాజ్య దురహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క దుస్థితి కనిపిస్తుంది. మూడవది ట్రంప్ ఎంపిక కావడానికి అనుసరించిన పద్ధతులు. ఎందుకంటే ఒక బ్రేక్తో మళ్ళీ అధ్యక్షుడైన వాడు ఈయన రెండోవాడో మూడోవాడో 150 ఏళ్ళ అమెరికా చరిత్ర. కాబట్టి కొన్ని కృత్రిమమైన వాగ్దానాల ద్వారా ఆయన వచ్చారు. మీకు తెలుసు, యూరోప్లో కానీ అమెరికా ఖండంలో కానీ ఈ సినోఫోబియా అనేది ఇప్పుడు కొంచెం విదేశాల వల్ల మనం దెబ్బతింటున్నాము, సరిహద్దుల్లో ఆపేయాలి, ఇలాంటి ధోరణి కూడా బాగా ఎక్కువగా ఉంది. నిజానికి యూరోప్ చాలా సఫర్ అవుతుంది దీంతో. అక్కడ ఉన్న అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు, మీరు ఫ్రాన్స్లో కూడా మెలోనియా ఇది చూసిన ఇదే పరిస్థితి చాలా చోట్ల. ఏ రైటిస్ట్ అఫెన్సివ్ అంటండి, లేకపోతే కన్జర్వేటిజం అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందుకని ఈ అంతర్జాతీయ పరిస్థితి కూడా దీని వెనక ఉంది. ఇప్పుడు అమెరికా నిలదొక్కుకోవాలి ఇటు బ్రిక్స్ లాంటి వర్ధమాన దేశాల కూటమి నుంచి, కానీ రెండవది కొంత రీఅసర్టివ్ యూరోపియన్ వీళ్ళ నుంచి, యూనియన్ నుంచి కానీ ఎదుర్కోవాలంటే అమెరికాకు ఏదో చేయాలని ఆయన భావిస్తున్నాడు. ఇంకా దీంట్లో మీరు ట్రంపరితనం అనేది ఒక మాట వాడారు కదా. ట్రంపరితనం ఏంటంటే ట్రంప్ చాలా విడ్డూరమైన పోకడలు, విపరీతమైనటువంటి ధోరణులకు ఆయన పేరు మోసాడు. అదే తన యూఎస్పీ అని ఆయన అనుకుంటున్నాడు. అలా నేను విడ్డూరంగా చేయకపోతే నన్ను ట్రంప్ అనుకోరేమని. అందుకే కనీసం కొన్ని సందర్భాల్లో ప్రపంచ దేశాల దౌత్య నియమావళిని, వ్యక్తిగతమైనటువంటి సంస్కారం, ఇట్లాంటి వాటిని కూడా ప్రశ్నార్థకం చేసే ధోరణులకు అలవాటు పడుతున్నాడు వాసుదేవ్. మీరు చూసారో లేదో ఈరోజు పత్రికల్లో ఉదాహరణకు పౌరసత్వం, పుట్టుకతో పౌరసత్వం అన్నది, అది అమెరికా ఒకటే, ఎక్కడా లేదు, ఎక్కడ 30 దేశాలు ఉందిరా మహానుభావం అంటే కూడా ఎక్కడా లేదని ఆయన మంత్రం చెప్తున్నాడు. మాకు బానిసలు కావాలి అని మేము తెచ్చుకుంటే, బానిసల కోసం మేము ఈ జన్మతః పౌరసత్వం అనే ఒక నిబంధన మేము చేరిస్తే దాన్ని ఉపయోగించుకొని మా నెత్తి మీదకి ఎక్కుతారా? ఇది ఆయన వేసే ప్రశ్న. ఈ రెండు కూడా అమెరికా యొక్క స్వభావాన్ని వెల్లడిస్తాయి. అంటే అక్కడే వాళ్ళ అగ్రరాజ్య దురహంకారం, అదే కానీ మానవపరమైంది కూడా. ఇప్పుడు మీరు ఆఫ్రికా నుంచి వాళ్ళను, నల్లజాతి వాళ్ళని తీసుకొని వచ్చారు. ఇప్పటికీ కూడా అమెరికాలో ఏదో స్థాయిలో ఆ సమస్య ఉంది. హఠాత్తుగా మన మీడియాకు ఎవరో ఒక నల్లజాతి ఆయన పట్ల వ్యవహరించిన తీరు ఇట్లాంటివి వస్తుంటాయి. కాబట్టి మేము బానిసల కోసం అంటే బానిసలు మేము సృష్టించాము ఒకటి చెప్తున్నాడు. రెండోది బానిసలకి అహంభావం అని ఎస్వి రంగారావు అన్నట్టుగా అంటున్నాడు. ప్రపంచానికి తనేదో దుర్యోధన సామ్రాజ్యం అని ఆయన అనుకుంటున్నాడు. ఇంకా మనం పాండవ వనవాసంలో రంగారావు డైలాగ్ ట్రంప్ నోట వింటున్నాము. మేము మిమ్మల్ని బానిసలుగా ఉండాలని తెచ్చుకున్నాం, కానీ మీరేంట్రా మీరు పౌరసత్వం మాతో సమానం అంటున్నారు అని ఆయన ఒక విధంగా ప్రపంచ నాగరికతను ప్రశ్నిస్తున్నారు. అంటే అపహాస్యం. మీరేంటి పడి ఉండాలి బానిసలు. కానీ దీన్ని బహుశా నేను అనుకుంటాను దేశాలతో, సరిహద్దులతో, జాతీయతలతో సంబంధం లేకుండా మిగిలిన అన్ని దేశాలు, ఏ దేశం ఆత్మగౌరవం కలిగిన ఏ దేశం కూడా ఆమోదించకూడని అవమానకరమైనటువంటి ధోరణిది. దీన్ని తప్పకుండా ప్రతిఘటించాల్సిందే. కొంతమంది అంటారు వాళ్ళ దేశం కదా, వాళ్ళ దేశానికి పౌరసత్వం వాళ్ళ ఇష్టం కదా అని. రెండో విషయమేమో మీరు ఇన్ని రోజులు ఉండనిచ్చినందుకు కాకుండా ఇప్పుడు ఎందుకు తప్పు పడతారు, ఇట్లాంటి రకరకాల ఇవి మాట్లాడుతుంటారు. అవన్నీ తర్వాత. కానీ అసలు మాట్లాడే టాకింగ్ టర్మ్స్, ఆ సంభాషణ శైలి ఏంటి, ఆ పరస్పర సంబంధాలను చూస్తున్న తీరేంటి. కాబట్టి ఇది చాలా ఏ కొలబద్దతో చూసినా ఇది ఏమాత్రం సహించదు. పేదవాడి కోపం పెదవికి చేయటానికి సామెత. మనం ఎంత మొత్తుకున్నా మనల్ని కన్సిడర్ చేయటానికి కూడా పరిశీలించడానికి వీలైన జాబితాలో మన దేశం ఉందన్నట్టు వాళ్ళ వైఖరి కనిపిస్తుంది కదా. మరి ఈ క్రమంలో ఫిబ్రవరిలో మోడీ గారు వెళ్తున్నారు. ఏం మాట్లాడతారు ఆయన? సార్ ఇది చాలా ముఖ్యమైన అంశమే. ఎవరు పేదవారు, ఎవరు ధనవంతులు, ఇది ప్రశ్న. నేను ముఖ్యంగా వేసుకోవాల్సిన ప్రశ్న. 2 లక్షల కోట్ల రూపాయల లోటులో ఉంది డెఫిసిట్. $2 ట్రిలియన్. అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే ఉన్నవాళ్ళకు ఉద్యోగాలు లేకపోవడం అన్నది 4.1% అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగంలో అమెరికా ఉంది. ఇంకా ఇతరమైన 1,000,000 సమస్యలు, అవన్నీ సంక్షోభాలు సరే.
కాబట్టి అమెరికా యొక్క ఆర్థిక దుస్థితికి ఏదో ఉరిమురిమి పెనం మీద పడినట్టుగా తమ అంతర్గత సంక్షోభానికి ఆర్థికంగా కార్పొరేట్లకు కట్టుబెట్టిన విధానాన్ని అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ చదువుకుంటున్న పిల్లల మీద లేదా ఇన్ని రోజులు ఎవరితో చాకరీ చేయించుకున్నారో ఆయన భాషలోనే బానిస చాకరీ. గతంలో మనం వినేవాళ్ళం కదా, ఉద్యోగాల కోసం వెళ్తారు, దీన్ని అపహాస్యం కూడా చేసేవాళ్ళు. నిజం చెప్పాలంటే తొలితరంలో అయితే అమెరికాలో పేపర్ వేస్తారు, లేకపోతే అమెరికాలో ఇలా పనిచేస్తారు, సిగ్గుపడకుండా చదువుకోవడానికి అని మనం ఇటువంటి విన్నాం. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు టెర్రరిస్టులని దేశద్రోహులని చెప్పట్లేదే ఆయన. ఒక యూనివర్సిటీ విద్యార్థి యూనివర్సిటీ బయట క్యాంటీన్లో పనిచేస్తే, పెట్రోల్ బంక్లో పని చేస్తే వాడిని టార్గెట్గా ఎందుకు చేస్తున్నావు? అసలు వాడిని ఏదో తీవ్రమైన దోషిగా ఎందుకు చూపిస్తున్నావు? కాబట్టి మీరు హైజాక్ చేస్తున్నారు. అమెరికాలో ఉన్న అంతర్గత సమస్యలు హైజాక్ చేయడానికి మీరు అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. అమెరికా ఫస్ట్ ఏంటండి ఈ నినాదం? ఇప్పుడు ఏ దేశమైనా తాము ముందుగా ఉండాలనుకుంటుంది, ఫస్ట్ ప్రథమంగా ఉండాలనుకుంటుంది, తప్పు లేదు. కానీ అది మీ దేశస్తులకు చెప్పు ఆ మాట, అమెరికా పెరేడ్లో చెప్పు, లేకపోతే అమెరికా అధ్యక్షుడి ఉపన్యాసంలో చెప్పు, టెలికాస్టింగ్లో. అంతేగాని ప్రపంచ దేశాలన్నింటినీ కూర్చోబెట్టి అమెరికా ఫస్ట్ ఉండాలి అని పదే చెప్పడం అంటే మిగిలిన వాళ్ళంతా సెకండ్గా ఉండాలి, నా వెనకే ఉండాలి. హూ ఎవర్ రూల్స్ అమెరికా షుడ్ రూల్ ది వరల్డ్ అని వాళ్ళది ఒక థియరీ ఒకటి ఉంది కదా, దాన్ని ఇది కుదరదండి. అంటే ఒక విధంగా అసలు అదే పట్టుకుని వచ్చాడు సార్ ఆయన. ఇందాక మీరు అన్నారు యూఎస్పీ మగా, MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో అది చేస్తాడు కాబట్టి ట్రంప్ మగాడు అని అనిపించుకోవాలి. అంటే ఆ MAGA అని మనం తెలుగులోకి అనువదిస్తే మగ అని. ఆయన అంత ఇదైతే కనుక ఈ చిన్నపిల్లల మీద పడడు. అంత దమ్మే ఉంటే కార్పొరేట్ల మీద పడాలి. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం రోజు వేదిక మీద ఎలాన్ మస్క్తో సహా 5 సూపర్ డూపర్ రిచ్ వాళ్ళు ఉన్నారు. అంతే నేను చెప్తుంది ఏంటంటే ఈజ్ ఎ ప్రిజనర్. ఆయన ఒక బందీగా ఉన్నాడు ఈ కార్పొరేట్ ఇంట్రెస్ట్లు వీళ్ళందరికీ. సో వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం ఆయన చేసే పరిస్థితి. అందుకే మొదటి రోజే నేను పన్నులు విధించబోను అని చెప్పాడు. అంటే విదేశాల నుంచి వచ్చిన మామూలుగా పని చేసుకుంటున్న వాళ్ళ మీదేమో మీరు బ్రహ్మాస్త్రం వేస్తున్నారు, వీళ్ళకేమో వరప్రసాదం ఇస్తున్నారు మీరు. కాబట్టి ఇందులో చాలా క్లియర్గా ఉంది. ఇది ఎలా చూస్తున్నారు సార్? అంటే విదేశీల నుంచి వచ్చే ఆ ప్రోడక్ట్స్ దిగుమతి వాటి మీద దిగుమతి సుంకం 200% నుంచి 500%. అది మళ్ళీ యూనిఫామ్గా ఉండదు, కంట్రీ టు కంట్రీ వేరే. చైనాకి 500 ఉంటే మనకి 200 ఉండొచ్చు. అంటే ఘాటుగా లాగిపెట్టి కొట్టి చైనాని మనల్ని జస్ట్ ఇలా భుజం మీద అలా చిన్న దెబ్బేసి ఊరుకోవటం. బట్ దెబ్బే అది ఎంతవరకు కరెక్టు? అంటే ఒక విధంగా ట్రంప్ ఛాలెంజింగ్ ది ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ ఆఫ్ గ్లోబల్ రిలేషన్స్, డిప్లొమాటిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్. ఇది నెంబర్ 1. ఇది ఒకటి ఏది తాను బాగుపడడానికి లేదా తాను గట్టెక్కడం కోసం ఇతరులను ఇలా ముంచుతాను అని ఆయన చెప్తున్నాడు. దీనికి ప్రపంచ దేశాలు ఎందుకు ఒప్పుకుంటాయి అనేది ఒక ప్రశ్న. రెండవది ఈజ్ ఆల్రెడీ ప్రిజనర్ ఆఫ్ అమెరికన్ బిలియనీర్. వాళ్ళు బిలియనీర్లు కూడా కాదు, స్కోర్స్ ఆఫ్ బిలియనీర్స్ కాబట్టి, మల్టీ బిలియనీర్స్ కాబట్టి. అంటే ఉదాహరణకు మస్క్ అనేవాడు ప్రపంచంలో ప్రథమంగా ఫస్ట్ అంటారు. సో వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని ఏం చేయలేడు, వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకోలేడు, వాళ్ళని ఆయన ఏం శాసించలేడు. దాన్ని ఎలా కాంపెన్సేట్ చేయాలి? ఆర్థికంగా 2 ట్రిలియన్ల 2 లక్షల కోట్ల డాలర్ల లోటులో ఉన్న దేశాన్ని. కాబట్టి దీనికోసం ఏమంటే ఉన్న వాళ్ళని పంపించేస్తాను అని బెదరగొట్టడం ద్వారా వాళ్ళతో మరింత పని చేయించుకోవచ్చు. ఎన్ని చెప్పినా తెల్లవారేసరికి ఏం పంపలేడు కదా, దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రెండోది విదేశీయాల మీద ఒక విధంగా ఇంపీరియలిస్ట్ మైండ్ సెట్, సామ్రాజ్యవాద భావజాలంతో ఆయన వ్యవహరిస్తున్నాడు. లేకపోతే ఇక్కడ కూర్చొని నేను ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు, గల్ఫ్ ఆఫ్ అమెరికా, అది పనామా కాలువ కాదు, అమెరికా, ఈ కెనడానే అసలు ఇంతకంటే దూరంగా అసలు ప్రపంచం కానీ ఐక్యరాజ్య సమితి కానీ ఇంకా వీటిని సహిస్తున్నాయంటే అందుకే అంతకుముందు ప్యారిస్ ఒప్పందాన్ని, వాతావరణ ఒప్పందాన్ని గుర్తించట్లేదు. ఒక విధంగా ఒంటిగొట్టుగా అమెరికా శాసిస్తే మిగిలిన వాళ్ళందరూ పాలించాలి, చేతులు కట్టుకొని పడి ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. ఇంకా మీరు అన్నట్టుగా ఫిబ్రవరిలో మోదీ గారు వెళ్ళినప్పుడు ఇవన్నీ అసలు మోదీ ఫిబ్రవరిలో వెళ్ళటం అనేదాన్ని భారత ప్రభుత్వం ఎందుకు ఆమోదిస్తుంది? మీరు ఇలా మాట్లాడుతుంటే మేము రాము, ప్రొటెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు కొంతమంది మన మీడియాలో రకరకాలుగా చాలా అంది, గట్టిగా చెప్పింది, తెగేసి చెప్పి ఏమీ చెప్పలేదు. ఫిబ్రవరిలో మోడీ